ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. రైలు ప్రమాదాలు రోజు రోజుకి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఈ రైలు ప్రమాదాలలో మనుషులే కాకుండా జంతువులు కూడా మనం చూస్తున్న సమయంలోనే ఎన్నో చనిపోతూ ఉంటాయి. కానీ ఇది మాత్రం చాలా అంటే చాలా దారుణం జరిగింది. అస్సాంలోని ఓ ట్రైన్ అయితే పట్టాలు తప్పడం జరిగింది. దానికి గల మొత్తం డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. అస్సాంలోని హొజాయి జిల్లాకి సైరింగ్ నుంచి ఢిల్లీ బయలుదేరిన ఓ రాజధాని ఎక్స్ప్రెస్ అనమాట. ఈ రాజధాని ఎక్స్ప్రెస్ అనేది చాలా మంది ప్రజలు ఉంటారు అండ్ ఆల్మోస్ట్ 80 to 100 స్పీడ్ మీద ఉంటుంది ఈ ట్రైన్. ఎప్పుడైనా సరే నార్మల్గా అయినా కూడా మిగతా ట్రైన్ల కంటే కూడా ఒక మేబీ 150 వరకు కూడా ఉండొచ్చు. రాజధాని కోసం ఎక్స్ప్రెస్ అని మంచి గట్టి స్పీడ్లో పోతుంది అన్నమాట. అయితే ఇది ఓ ఏనుగుల గుంపుని ఢీ కొట్టిందనమాట. సడన్గా అది అక్కడ వెళ్తున్న క్రమంలోనే ఒక ఏనుగుల గుంపుని ఢీ కొట్టడంతో అక్కడికక్కడ 8 ఏనుగులు చనిపోయాయి. దీనికి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు అరే ఎందుకు చిన్న చిన్న ఏనుగు పిల్లలు కూడా ఉన్నాయి, అవి కూడా చనిపోయాయంట. అవి చూసినప్పుడు నిజంగా ఆ విజువల్స్ చూస్తే కూడా పాపం అనిపించింది. ఎప్పుడైనా కూడా మనకి ఈ జంతువులకి సంబంధించి ఎక్కువ మాట్లాడడానికి అరే పోతే పోయింది జంతువు ప్రాణమే కదా అనుకుంటాం. కానీ వన్యప్రాణులకి సంబంధించి మనం ఎంత చేయగలగాలనో దానికి 100 రెట్లు ఎక్కువ చేయాలి. ఎందుకంటే మూగజీవులకి చేసిన పుణ్యం ఎప్పటికైనా ఉండిపోతుంది. అయితే ఈ 8 ఏనుగులలో రైల్ ఇంజన్కి సంబంధించి అదేవిధంగా ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు అరే మరి 8 ఏనుగులు చనిపోయాయి అంటే ఖచ్చితంగా ప్రజలకు కూడా ఏదో ఒక హాని జరిగి ఉంటుంది అని. ఏమైంది అంటే ఆ ట్రైన్ ఏదైతే ఉందో అది కొంచెం పట్టాలు తప్పిందనమాట. దాని తర్వాత పట్టాలు తప్పడంతో జస్ట్ కొంచెం స్లైట్గా డ్యామేజ్ అయింది ట్రైన్కి తప్పించి లోపల ఉన్న ప్రతి ఒక్కరు కూడా సేఫ్గానే ఉన్నారు. సో సోషల్ మీడియాలో దీనికి సంబంధించి చాలా వార్తలు అయితే వస్తున్నాయి, ఇది ఫేక్ అని అది ఇదని. కానీ అఫీషియల్గా మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే దీని గురించి చెప్పడం జరిగింది. ఇలాంటివే కాకుండా రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు ఇవన్నీ చాలా అంటే చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇవన్నీ ఎక్కువ అవ్వకుండా ఉండాలి అంటే మన సైడ్ నుంచి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా కొన్ని ఉంటాయి. ఎప్పుడైనా అవి కూడా తీసుకోవాలి. సో ఈ వన్యప్రాణులకు సంబంధించి అసలు నాకు ఏనుగులు అన్న దానికి సంబంధించిన ఏ జంతువు అయినా కూడా నాకైనా మీకైనా చాలా ఇష్టం ఉంటుంది. అయితే ఇలాంటివి అలా ఆ రైలు పట్టాల మీద కాకుండా వేరే రూట్లో నుంచి తీసుకెళ్ళడం, లేకపోతే దాన్ని ఆపివేయడం, ట్రైన్ అప్పుడే ఆపేస్తే ఇంకా బాగుండేది. ట్రైన్ సిబ్బందికి సంబంధించిన డ్రైవర్ని చాలామంది దూషిస్తున్నారు. నీ కళ్ళ ముందు అంత పెద్ద ఏనుగులు కనిపించలేవా, నువ్వు ఆపలేకపోయావా అంటే ఒక 150 స్పీడ్ గల దాన్ని తొందరగా ఆపడం అనేది అది కూడా ఒక ట్రైన్ని. అదే మనం నార్మల్గా కారో బైకో అంటే బ్రేక్ వేస్తే అయిపోద్ది. దాంట్లో బ్రేక్ సిస్టమ్ ఇవన్నీ కొంచెం కఠినంగా ఉంటాయి నార్మల్ వాటికంటే కూడా. ఎప్పుడైనా కూడా ఫస్ట్ బ్లేమ్ చేసే ముందు వాళ్ళ సైడ్ స్టోరీ ఏంటనేది కూడా తెలుసుకోవాలి. ఆయన కావాలని చేయలేదు, అదైతే క్లియర్గా తెలుస్తుంది. అండ్ అక్కడ ఉన్న వాటికి సంబంధించి ఇవన్నిటినీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే తీసుకువెళ్ళడం జరిగింది. ఈ సంఘటన విన్న తర్వాత చాలామంది ఏంటంటే అసలు ఆ ఏనుగులని ఆ రూట్లో ఎందుకు పంపిస్తున్నారు, పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది, వేరే రూట్లో తీసుకెళ్ళండి. ఇవే కాకుండా ఏదైనా కూడా ఖచ్చితంగా మీరు వేరే రూట్లోనే తీసుకెళ్ళాలి అంటూ చెప్పుకొస్తున్నారు. సో రూట్స్ విషయానికి వస్తే కొన్నిసార్లు జంగల్లో నుంచి కాకుండా మనకి మెయిన్ రోడ్స్ పై నుంచి కూడా మనకి విలేజెస్లో కానివ్వండి లేదా జంగల్స్లలో మెయిన్ రోడ్స్ పై నుంచి వెళ్తూ ఉంటాయి. డైలీ ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ఘటన తర్వాత చాలామందికి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వహించండి. ఏనుగులకైనా కూడా భారీ గేట్లు వేయకపోవడం వలన ఇది అయింది అని చెప్పి అంటున్నారు కదా. సో ఏ జంతువు అయినా సరే మనిషి అయినా సరే ఏది క్రాస్ చేస్తున్నా లేదా ట్రైన్ వస్తుంది అని తెలిసినప్పుడు ఖచ్చితంగా అన్నిటినీ ఆపివేయాలి అని చెప్పేసి అంటున్నారు. సో ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదు, అసలు ఇప్పటికీ జరగకూడదు. మనుషుల దగ్గర నుంచి 2025 స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అటు మనుషులు ఇటు వన్యప్రాణాలు జంతువులు ప్రతి ఒక్క దాని మీద ఈ ఎఫెక్ట్ అనేది ఉంది. సో ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ మేబీ 2026లో ఉండకూడదు, ఇంకా ఏ ప్రాణం పోకూడదు 2025 ఎండ్ అయ్యేలోపని కోరుకుందాం. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు? చాలామంది ఎవరైతే యానిమల్ లవర్స్ ఉంటారో ఇది చాలా దారుణం అని ఆయనను శిక్షించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఆయనకు శిక్ష పడాలి. కానీ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటనేది అన్నీ చూసి పోలీసులు దానిపైన దర్యాప్తు చేసి డ్రైవర్కి శిక్ష వేయాలా లేదా అనేది కూడా ఆలోచిస్తారని తెలుస్తుంది. దీనిపైన మీరేమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.